హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శంకర్ యాదవ్ అఫీషియల్ ఛానల్. ఈ రోజు మేమైతే వైజాగ్ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇగో మావాడు మా తమ్ముడు ఇంతవరకు వైజాగ్ కాలేజ్ చూడలేదంట. అది ఎట్లుంటుంది ఏంది అనేది మొత్తం తీసుకుపోయి మావాడికి వైజాగ్ కాలేజ్ మొత్తం పరిచయం చేసి తీసుకొని వస్తా. ఇగో నేను, సతీష్ గాడు, లక్ష్మణ్ గాడు మొత్తం ముగ్గురు వెళ్తాం. వరగా వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసినాము. మొత్తం చేపలు తీసుకున్నామని వెళ్తున్నాము. చేపలు తీసుకొని ఫ్రై చేయించి మంచిగా నిమ్మలంగా కూర్చుందామని ఆలోచన చేస్తున్నాం అనమాట. చేపల దగ్గరికి అయితే వచ్చినాము. 3 కేజీల చేప తీసుకున్నాము. 3 కేజీలు ఫ్రైకి మొత్తం క్లీన్ చేసి మంచిగా ఫ్రై చేస్తా అని చెప్పింది ఆంటీ. మన చేపలు ఫ్రై అయితే రెడీ అవుతున్నాయి అన్నమాట. చేపలు ఫ్రై చేస్తుంది ఆంటీ. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కేజీ చేపలకు 100 రూపీస్ ఛార్జెస్ అయితే చేస్తారు వాళ్ళు. మనకు ఫ్రై కానీ కర్రీ కానీ కేజీకి 100 రూపీస్ తీసుకుంటారు అనమాట వాళ్ళు. ఎలా ఉందిరా? ఫస్ట్ టైం వచ్చానన్నావు, వచ్చినా ఇంగ్లీష్ మాట్లాడక కానీ తిరుగు ఇటు తిరుగు. ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్? బోట్లు లెక్కేస్తున్నావారా? ఒక చేపకి ఎన్ని ముక్కలు వచ్చారా కట్ చేస్తే? వైజాగ్ కాలికి వచ్చేసాం. మావాడు హ్యాపీగా ఉన్నాడు అనమాట. మా కోరిక నెరవేరినందుకు 2 కేజీల చేపలు తీసుకున్నాడు, ఫ్రై చేస్తున్నాడు.
ఫ్రై చెప్పేస్తున్నా వీడే చేపలు తీసుకున్నాడు అనుకోండి. ఆవిడ ముందు వేసుకున్నాడు సత్తి ముందు తెలుసుకున్నాడు ఇప్పుడు మొత్తం. కాకపోతే లోపల పోవడానికి పర్మిషన్ లేదంట. అందువల్ల ఒడ్డుకి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. టైం పాస్ బాగున్నారా మొత్తం చేత వెదకాలి. కొంచెం లోపల పోలిస్తే ఇంకా మంచిగా ఉండు. ఇప్పుడు ఈత కొట్టుకుంటా బొమ్మని చెప్తున్నా, వీడు వినట్లేడు. కూర బాబు అని చెప్తే వినట్లేడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అక్కడ వ్యూ చూడండి బాగుంది. మొత్తం వాటర్ మొత్తం ఫుల్ నిండిపోయినాయి. అటు బాద్బాపురం దాకా తగిలినాయి వాటర్. ఇక్కడ వచ్చేసి మొత్తం ఎత్తుకు వచ్చేసి వాటర్ మొత్తం బాగుంది. మొత్తానికి అయితే బాగుంది. అయితే హ్యాపీ మావాడు హ్యాపీ అండి. అది నాకు చాలా సంతోషం. హ్యాపీ హ్యాపీనారా? మాత్రం రాలేక చేపలు రెడీ అయినాయి. ఇగో సరుకు తీసుకొని చేపలు తీసుకొని సత్తిగాడు లచ్చిగాడు నేను ముగ్గురం కలిసి ఇగో ఒక గుండు ఉంది, గుండు సాటుకుపోతున్నాం అందరం. ఎందుకు రా వస్తుందా? మీదకైతే పోతున్నాం. లచ్చగాడు సత్తిగాడు నేను ముగ్గురం. అమ్మా ఇంకా ఏడు పోరా సత్తే లచ్చే. మొత్తానికి అయితే చేపలు గీపలు అన్ని పట్టుకొని గుట్టెక్కేసాం అనమాట. వాటర్ అనేవి మొత్తం రోడ్డు దగ్గరికి వచ్చేసాయి అనమాట. లోపలికి పర్మిషన్ లేదు. కాబట్టి గుట్ట మీకు వచ్చేసాం అనమాట. ఈ కుక్కలో బాగా చేపల ముక్కలు వేస్తున్నా తిందామని చూస్తున్నాయి. ఇది మా వాళ్ళ భాగవతం. వైజాగ్ కలిపి వచ్చి తమ్ముడు ఎట్లుందిరా? సూప్ గట్టిగా చెప్పురా. సరుకు తీసుకొని చేపల ఫ్రై తీసుకొని గుట్ట మీదకి అయితే వచ్చేసాం. చేపలు మాత్రం మరీ ఫ్రై కాకుండా కొంచెం స్మూత్ ఉండేటట్టు చేయించుకున్నాం. చేపలు మాత్రం బాగున్నాయి చేపలు. దీన్ని టేస్ట్ చేసి చేపలు ఎలా ఉంది సూపర్ చేసింది. అక్కడ మెచ్చుకోవచ్చు. చేపలు మాత్రం చాలా బాగున్నాయి. పోయిరా గ్లాసులో పోసేసి గుద్దుడిగా. నాకు గ్లాస్ ఏమొద్దు. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇగో సైంటిస్టులు పోసినట్టు పోస్తారు. మరి ఇదైతే ఘోరం. అబ్బా సత్తి ఎలా ఉన్నాయి చేపలు? ఎలా ఉన్నాయి చేపలు? ఎలా ఉన్నాయి అన్నా? అయిపోయింది గాయస్. చేపలు మొత్తం తినేసినాం. ఎంజాయ్ చేసినాం. మిగిలిన ముక్కలు కుక్కలు తింటున్నాయి. వైజాగ్ కళ్ళు మొత్తం మావాడు వేసాడు. చేపలు తీసుకుంటూ మంచిగా దావత్ చేసినాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎట్లుందిరా వైజాగ్ కళ్ళు? చేపల ఫ్రై బాగుందా? మరి చెప్పరా బాగుందా? మరి సత్తి ఏమిరా ఫుల్ ఎంజాయ్ టిచ్చు.